ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. చాలండి మీరు ఎంతసేపిలా మిమ్మల్ని. అబ్బా ఏంటండి మీరు, అత్తయ్య మావయ్య చూస్తే నవ్వుతారు. కుర్చీలు సర్దడం ఇంతసేపా?
చీర అందమైన భార్య అయితే కుచ్చిళ్ళు చీరకు చెల్లెళ్ళు అంటే అందమైన మరదళ్ళు. మరదళ్లతో బావగారు ఈ మాత్రం సరసం ఆడపోతే ఎలా? ఏయ్ చంపేస్తాను. నేను తప్ప మరొకరు మీ కల్లోకి కూడా రావడానికి వీల్లేదు. అయ్యగారికి మరదళ్ళు కావాలంట, మరదళ్ళు. ఏదో సరదాగా అన్నాను, అంతలోనే ఇలా. నో ప్రాబ్లం, ఐ కేమ్ ఎస్టర్డే. ఐఎమ్ అటెండ్ ద మీటింగ్. నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఓకే, ఒకసారి జిఎం కనెక్ట్ చేయండి. హలో 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 హలో. అదన్నమాట సంగతి. వీడు ఈ మీటింగ్ కోసమే హనీమూన్ నుంచి సడన్ గా వచ్చేసి ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ అక్కడ ఏదో గొడవ పడే ఉంటారు, కానీ ఎందుకు ఆ విషయం దాస్తున్నారు? ఉమ్? ఏంటండి? ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఎక్కడికి బయలుదేరు? మా ఇంటికి. మీ ఇంటికా? అవునత్తయ్య, మమ్మీ డాడీని చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి చూసొద్దామని వెళ్తున్నా. మరి ఈ పెట్టె? ఓ ఇదా? ఈ పెట్లో ఏమున్నాయో మీరే చూడండి, రండి. ఇవన్నీ ఏంటమ్మా? అరకు నుంచి వస్తూ వైజాగ్లో షాపింగ్ చేసి వచ్చాం. మావయ్య, ఇది మీకు. అత్తయ్య, ఇది మీకు. బాగున్నాయా? ఉమ్, ఇది మమ్మీకి, ఇది డాడీకి. నా సెలక్షన్ ఎలా ఉంది అత్తయ్య? ఈ సెలక్షన్ కేమా బ్రహ్మాండం. మీ అత్తగారి సెలక్షన్ కన్నా ఎంతో బాగుంది. అవునమ్మా, నాకు సెలక్షన్ తెలిస్తే ఈయనెందుకు పెళ్లి చేసుకుంటాను? ఏ బాగుండంగానో కట్టుకునేది. గీత, అత్తగారికి మాంగారికి గిఫ్ట్లు ఇచ్చి కాకా పట్టేశావా? రేయ్, కాకాలు పట్టడం కాకమ్మ కథలు చెప్పడం నీకు అలవాటు, కానీ నా కోళ్ళకి అలవాట్లేదు. నువ్వు నేర్పకో. నేను కథలు చెప్పానా? చెప్పలేదా? అబ్బా, మీరు మళ్ళీ మీ సందేహాలు సమాధానాలు ప్రోగ్రాం మొదలు పెట్టారా? గీత, మీరు వెళ్ళండి. వీడు బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నా కోడలతో ఇలా సరదాగా ఉంటే చాలు. నేను తీసుకొస్తానులే. తొందరగా వచ్చేయండి. అలాగే మావయ్య. ఏమండి, ఉమ్? ఇదిగోండి. ఎరా, నీకు అసలు బుద్ధుందా? ఆ మాత్రం బుద్ధుంటే నీ కడుపు ఎందుకు పుడతాను? చాలే, మరి ఓవర్గా మాట్లాడుకో. నువ్వు ఇక్కడే అఘోరిస్తే అక్కడ మావయ్య పనులు ఎవరు చేస్తారా? ఇన్నాళ్ళు చాకరీ చేసిన అన్నయ్యకి మావయ్య ఏం చేశాడు? క్లర్క్ పోస్ట్ ఇచ్చి విజయవాడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. నాకు కూడా ఏ సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఇచ్చి భీమవరం బ్రాంచ్కి పంపించేస్తాడు. ఇన్నాళ్ళు నీ చెత్త ప్లాన్లు ఫాలో అయ్యా. ఏమైంది? గీతకి పెళ్లి అయింది, హనీమూన్కి కూడా వెళ్ళిపోయింది. వెళ్తే ఏమైందిరా? గీత మన చేయి జారిన మాట నిజమే, కానీ శాశ్వతంగా మిస్ అయిందా? ఇంకా గీత నా మిస్సెస్ అయ్యే రాతుందమ్మా? ఉందిరా. అదేలా అమ్మా? గీతకి పెళ్ళి అయిపోయింది కదా? ఒకే పెళ్లి ఒకే భర్త మా కాలంలోరా. ఈ కాలంలో మొదటి మొగుడు వదిలేస్తే రెండో పెళ్లి చేసుకోవచ్చు, రెండోది బెడిసి కొడితే మూడోసారి 3 ముళ్ళు వేయించుకోవచ్చు. దానికి కావాల్సింది వదిలేయడం. గీత చంద్రాన్ని వదిలేసేలా నేను చేస్తాను. అర్థమైందా? సూపర్గా అర్థమైందమ్మా. లే, మామయ్య వెళ్ళిపోతాడు రా. చా ఒక్క నిమిషం. గీత, గీత, బాగున్నావమ్మా? బాగున్నాను మమ్మీ. హనీమూన్ నుంచి ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? నిన్నే వచ్చాం మావయ్య, కానీ రెస్ట్ తీసుకోవటం వల్ల రాలేకపోయాం. అలా కూర్చుని మాట్లాడుకుందాం పదండి. సరే. మ్మ్.
ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, హనీమూన్ ట్రిప్ హ్యాపీగా జరిగిందా? చాలా హ్యాపీగా జరిగిందండి. ఇవన్నీ ఏంటమ్మా? మీకోసం మీ అమ్మాయి వైజాగ్ అంతా తిరిగి షాపింగ్ చేసిందండి. డాడీ ఇది మీకోసం. చాలా థ్యాంక్స్ అమ్మా. మమ్మీ ఇది నీకు. అత్త నీకు కూడా తీసుకొచ్చాను. ఓ తీసుకో. బంగారు తల్లి నాకు కూడా తెచ్చింది. గీత నాకేం తీసుకురాలేదా? అరే నీ సంగతి మర్చిపోయాను బావా. నువ్వసలు నాకు గుర్తే లేవు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. నీకు వీడు గుర్తు లేకపోయినా వీడికి మాత్రం నువ్వు బాగా గుర్తున్నావు. రోజు నిన్నే తలుస్తున్నాడు. ఏ పని చేసినా గీతా గీత అంటూ నిన్నే గుర్తు చేసుకుంటున్నాడు. పిచ్చి మా లోకం. థ్యాంక్స్ బావా. నేను నిన్ను మర్చిపోయినా నువ్వు నన్ను గుర్తు చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అది గీత, నాకు మీటింగ్ టైం అయింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను. ఈవినింగ్ వరకు నేను ఇక్కడ ఉండి ఏం చేస్తానండి? అదేంటి గీత, మా పుట్టింటికి వెళ్దాం నువ్వంటేనే కదా తీసుకొచ్చాను. అవునండి అన్నాను. మమ్మీ డాడీని చూసి గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నాను. వెళ్దామన్నాను. వచ్చాము ఇచ్చాము. ఇంకిక్కడ నాకేం పనుంది? అక్కడ మాత్రం ఏం పని ఉంది? అక్కడ పని లేకపోవడం ఏంటండి? మామగారి దగ్గరుండి ఆయన టాబ్లెట్లు, టానిక్లు, జ్యూస్ల సంగతి చూసుకోవాలి. అత్తగారి దగ్గరుండి వంట వార్పులో హెల్ప్ చేయాలి. పని వాళ్లతో ఇల్లంతా శుభ్రం చేయించాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లొస్తే అత్తగారు ఈ కొత్త కోడల్ని చూపించాలి. ఇంకా అది కాదు గీత. మీరింకేం చెప్పకండి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి. తీసుకెళ్ళండి అల్లుడు గారు. అమ్మాయి చెప్పింది కరెక్టే. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి చుట్టపు చూపుగా రావాలే కాని ఇంటికి చుట్టుకుపోకూడదు. తీసుకెళ్ళండి. గీత, నీకు అత్తవారిలంటే అంత గౌరవం, అత్తమామల మీద అంత అభిమానం ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. వెళ్ళిరమ్మా. ఉంటాను డాడీ. ఉంటాను మమ్మీ. ఆ, పదండి. పెళ్ళయ్యాక అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది కదూ? రాదా మరి? పెళ్లితో ఆడపిల్లకి పెద్దరికం వచ్చేస్తుందండి. అత్తింటి మీద అభిమానం కూడా పుట్టుకొస్తుంది అనుకుంటాను. ఇది ఇప్పుడే ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండనంటోంది. కొన్నాళ్ళైతే మనల్ని మర్చిపోతున్నామో. మనల్ని మర్చిపోయినా పర్వాలేదండి. ఆ కోపతాపాల్ని కూడా మర్చిపోయి మంచి కోడలు అనిపించుకుంటే చాలు. అనిపించుకుంటుందిలే. గీత ఇప్పుడు చాలా బుద్ధిమంతురాలైంది. అవునరా తమ్ముడు, గీతను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆ, రమేష్, ఆఫీస్కి బయలుదేరదామా? వెళ్దాం మావయ్య. అది బుద్ధిగా ఉన్నా నేనుండనివ్వను. అది మర్చిపోవలసింది పుట్టిల్లు కాదు, అత్తిల్లు. ఆ అత్తని వదిలి ఈ అత్త దగ్గరికి కోడలిగా రావాలి. వస్తుంది. వచ్చేలా నేను చేస్తానుగా. ఈవినింగ్ తొందరగా వచ్చేయండి. ఓకే, షూర్. బాయ్. బాయ్. ఏమ్మా, మీ ఇంటికి వెళ్ళలేదా? నా ఇల్లు ఇదే కదా మావయ్య. నేనన్నది నీ పుట్టిల్లు గురించమ్మా. అక్కడికి వెళ్ళలేదా? వెళ్ళాను. వెళ్ళావా? మరి ఇలా వెళ్ళి అలా వచ్చేసేవేంటమ్మా? మీ మమ్మీ ఇంట్లో లేరా? ఉంది మావయ్య. మమ్మీయే కాదు, డాడీ, బావ, అత్త అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు మరి ఇంత తొందరగా వచ్చేసావేంటమ్మా? సాయంత్రం వరకు ఉండలేకపోయావా? ఉండలేకపోయాను అత్తయ్య. ఈ ఇంటిని వదిలి ఉండలేకపోయాను అత్తయ్య. నాకొకరు చెప్తే నచ్చదు, కానీ నాకు నచ్చింది ఎవరు వద్దని చెప్పినా చేస్తాను. ఈ ఇల్లు నాకు నచ్చింది, అందుకే వచ్చేశాను. నా పుట్టింట్లో పుట్టినప్పటి నుంచి ఉన్నాను. అంటే 20 ఏళ్ళు దాటింది. నా పెళ్ళే 20 రోజులే దాటింది. కానీ 20 ఏళ్లున్న నా పుట్టింటి కన్నా 20 రోజులున్న నా అత్తిల్లే బాగుందనిపిస్తోంది. 20 ఏళ్లు పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ కన్నా 20 రోజులు అభిమానంగా చూసిన మీ దగ్గరే ఉండాలనిపిస్తోంది. ఆ ఇంటి కన్నా ఈ ఇల్లే నాదనిపిస్తోంది. అదెందుకో నాకే తెలీదత్తయ్య. కోడలంటే అర్థం అదేనమ్మా. 20 ఏళ్లున్న నీ ఇంటి పేరు ఒక్క రోజులో మారిపోయి ఈ ఇంటి మనిషి ఎలా అయ్యావో ఇది అంతేనమ్మా.
పెళ్లి మంత్రాల్లో ఏం మాయ ఉందో కాని అమ్మాయి మనసుని మార్చేస్తాయి. నా మనసు కూడా అందుకే మారిపోయి ఉంటుంది అత్తయ్య. నా పుట్టింట్లో ఉండాలనిపించలేదు. వెళ్ళాను, మమ్మీ డాడీని చూశాను, గిఫ్ట్స్ ఇచ్చాను. అక్కడ పని అయిపోయింది. ఇక్కడ పని చేయాలనిపించింది, వచ్చేశాను. ఇక్కడ నువ్వేం పనులు చేయక్కర్లేదమ్మా. పనివాళ్లకి పనులు చెప్తే చాలు. లేదత్తయ్య, ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. మావయ్య గారి పనులు కూడా నేనే చూసుకుంటాను. సరేనా? అత్తగారి పర్మిషన్ లేకుండా కోడలు ఏ పనులు చేయకూడదంట. మీరు పర్మిషన్ ఇస్తేనే నేను ఈ పనులన్నీ చేయగలను. ఏమంటారత్తయ్య? ఏమంటానమ్మా, నువ్వు కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నీకన్నిటికీ పర్మిషన్ వచ్చేసింది. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి, సరేనా? థ్యాంక్స్ అత్తయ్య. ఈ గ్లాస్ తీసుకోవడంతోనే నా పని మొదలైంది. ఒరే, గ్లాస్ ఎందుకు పగలగొట్టావురా? పగిలింది గ్లాస్ కాదు, నా మనసు. నీ మనసా? మందు ఎక్కువై పిచ్చివాగుడు వాక్కో. ఎక్కువైంది మందు కాదమ్మా, ప్రేమ. గీత మీద నాకున్న లవ్. నీకెక్కువైంది లవ్వు కాదురా, కొవ్వు. మామయ్య నిన్ను ఇలా చూశాడంటే ఆ కొవ్వు కాస్త కరిగించేస్తాడు. ఛ! ఈ కొంపలో మందు తాగే స్వాతంత్రం కూడా లేదు నాకు. అసలు ఎందుకు తాగాలరా? ఎందుకో నీ గుర్తులేదా? నువ్వేమో నేను గీత కాబోయే రెండో మొగుడిని అంటావు. గీత అసలు నేను గుర్తే లేనంటుంది. గీతే నన్ను మర్చిపోయిన తర్వాత నేను మావయ్యకి తాళమే వేస్తాను, గీత మేడలో తాళేలా కడతాను. అవునమ్మా, వాడు హనీమూన్కి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని ఏమని ప్రార్థించానన్నావు? గీత రిటర్న్ వచ్చేటప్పుడు విడోగా రావాలనా? దేవుడు విధి మాట వింటాడు గాని నీలాంటి వీడియోల మాట విండు. ఒరేయ్, ఏంట్రా వాగుడు? ఇది వాగుడు కాదు, తాగుడు. తాగే వాగుతున్నావు. తాగినోడు ఎప్పుడు కరెక్ట్ గానే వాగుతాడమ్మా. నా ఊహ ప్రకారం ఈ పాటికే గీత కడుపులో ఒక బుల్లి హీరో స్టార్ట్ అయిపోయి ఉంటాడు. నేను హీరోని కాదు తల్లి, పిల్లల తల్లిని చచ్చిన పెళ్లి చేసుకోను. పిల్లలు లేకపోతే గీతని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. దీని మీద ఉంది. ఒక్క పెళ్లి కాదు, క్లైమాక్స్ వరకు గీతకి ఎన్ని పెళ్లిళ్ళైనా నో ప్రాబ్లం. కానీ క్లైమాక్స్ లో మాత్రం గీత నాకే దక్కాలి. అదేనమ్మా ఈ జనరేషన్ ట్రెండ్. ఆ మాట మీదే ఉండు. నువ్వు కూడా అదే మాట మీద ఉండాలి. గీత నేను మందు సోడాలాగా కలకాలం కలిసే ఉంటాం. చాలు, ఇంకొంచెం వేసుకోండి. మావయ్య, నేను వడ్డిస్తాను. థ్యాంక్ యూ. ఈ పూట వంట నేనే చేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.